వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోలో పెట్టిన కామెంట్ కేస్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్ తీసుకొచ్చి దాన్ని డిస్కస్ చేయండి అన్నారు. అదేవిధంగా ఈరోజు కేస్ స్టడీస్తో మీ ముందుకు వచ్చాను. సో ఒక కేస్ స్టడీ, టైం వేస్ట్ చేయకుండా కేస్ స్టడీలో డిమాండ్ ఏంటి అంటే యాక్చువల్గా కేస్ స్టడీలో 12-13 మార్క్స్ 20కి వచ్చే అవకాశం ఉంది. సో మనం 17 minutes టైం అనుకుందాం యావరేజ్గా. అంతకన్నా ఎక్కువ టైం కేస్ స్టడీ మీద స్పెండ్ చేసిన ఈ మార్క్స్ తెచ్చుకోవడంలో అర్థం లేదు. బికాస్ వేరే క్వశ్చన్ ఇంపాక్ట్ అవుతుంది. వేరే క్వశ్చన్కి టైం సరిపోతే ఆ క్వశ్చన్ మార్క్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, నెట్ మనకు లాభ నష్టాలు పెద్దగా ఏమీ తేడా లేదనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ టార్గెట్తో మనం స్టార్ట్ చేస్తే మొదట కేస్ స్టడీ చదవడానికే 3 to 4 minutes పడుతుందండి వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్కే. నెక్స్ట్ మనం 12 minutes లేదా 13 minutesలో కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం 14 minutes తీసుకుందాం. సో 14 minutes టార్గెట్ అనుకుందాం. 14 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేయాలి, 3 minutesలో చదవాలి అనుకుందాం. సరే, గెటింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఏమంటుంది? ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ అప్కమింగ్ నేషనల్ ఎలక్షన్స్ యూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఐ ఆఫ్ స్టార్మ్ దట్ కుడ్ పొటెన్షియలీ షేక్ ది ఫౌండేషన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. అంటే మనని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఊహించుకోమంటున్నాడు. ఒక ప్రళయం రాబోతుంది, అది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఫౌండేషన్ని కూడా షేక్ చేసే అవకాశం ఉంది అంటున్నాడు. ఏమా ప్రాబ్లం చూసినట్లయితే, యూ హ్యావ్ బీన్ ఎ స్టాంచ్ అడ్వకేట్ ఆఫ్ లెవరేజింగ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ ఎలక్ట్రల్ ప్రాసెస్. టెక్నాలజీని వాడుకునే విలువల్ని మనం అడ్వకేట్ చేస్తున్నాం అంటున్నాడు. అటువంటి మనకు యువర్ ఆఫీస్ ఇంకేం చెప్తున్నాడు? యువర్ ఆఫీస్ అండర్ యువర్ గైడెన్స్ హ్యాస్ సక్సెస్ఫుల్ ఇంటిగ్రేటెడ్ వేరియస్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ టు మేక్ ఎలక్షన్స్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. సో దాన్ని అదే విలువలతో మనం ఎలక్షన్స్ని సక్సెస్ చేయడానికి చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసాం సిస్టంలో అని చెప్తున్నాం. ఇప్పుడు హౌఎవర్ ద సిచ్యువేషన్ యూ ఎన్కౌంటర్ నౌ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ పుట్స్ యువర్ బిలీఫ్స్ అండ్ ప్రిన్సిపల్స్ టు టెస్ట్. కానీ విని ఎరగని ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మనం నమ్మిన విలువలనే టెస్ట్ చేసే రకంగా ఉంది. సరే, మరి ఆ పరిస్థితి ఏంది, అసలు ఏమైంది? ఇప్పటిదాకా ఇంకా ఇష్యూ ఏందో రాలేదు. చూస్తే a few weeks before elections your office receives information that certain political factions are employing deep fake technology. ఇప్పుడు వచ్చింది యాక్చువల్గా, ముద్ద ఏందో ఇప్పుడు అర్థమైంది. సో డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుతున్నారంట పొలిటికల్గా. ఒక ఫ్యాక్షన్ వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు వాడుతున్నారంట. ఎందుకు వాడుతున్నారు? యూజ్ ఇట్ టు క్రియేట్ హైలీ రియలిస్టిక్ అండ్ కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్. నిజమైన వీడియోలో అనిపించిన ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటున్నాడు. అందులో ఏముంది అంటే ప్రామినెంట్ లీడర్స్ ఫ్రమ్ రైవల్ పార్టీస్, వాళ్ళ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారంట ఆ వీడియోలో కరప్ట్ ప్రాక్టీసెస్, ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇస్తున్నట్టు ఉందంట. దాని ద్వారా కల్చరల్ అండ్ సోషల్గా ఆఫెన్సివ్గా ఉన్న స్పీచెస్ అంటున్నాడు. దీని ద్వారా ఏమవుతుంది? రెచ్చగొట్టే విధానం, మత కళాలు రావచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టచ్చు, ఇంకేమన్నా జరగచ్చు. These videos are being circulated widely on social media, creating confusion and unrest among the people. Given India's diverse and complex socio-political landscape, ఎంత భిన్నత్వం ఉందో భారతదేశంలో తెలుసు కదా, the potential for such misinformation to incite violence and communal tensions is high. సో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. చాలామందికి ఉన్న డిజిటల్ డివైడ్ని వాడుకుంటూ మీడియా లిటరసీ ఎట్లా ఉందో మనకు తెలిసిన విషయమే కదా. వెరీ మీడియా లిటరసీ ఉన్నందున వాటిని ఉపయోగిస్తూ చాలామంది సిటిజన్స్ని ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే రియల్ వీడియో ఏంది, ఫేక్ కాంటెంట్ ఏంది అన్న మధ్య భేదాలని గమనించలేకపోతున్నారు. సో ఇది వాళ్ళు ఇచ్చిన టోటల్ కేస్ స్టడీ యొక్క కాంటెక్స్ట్, సినారియో, డైలమాస్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఒక 2 questions ఇచ్చాడు ఈ కేస్ స్టడీలో. రెండింటికి కలిపి 20 మార్కులు అంటున్నాడు. సో ఒక్కొక్క దానికి 10 అని ఎక్కడ చెప్పకపోయినా
ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా వద్దా అనేది మనం రాసే ఫ్లోని బట్టి, ఉన్న కంటెంట్ని బట్టి మనం వాడుకుందాం. సో మనకి ఇప్పుడున్న ఒక 13 minutesలో ఈ 2 partsని కంప్లీట్ చేయాలి అంటే మన ప్లాన్ ఎట్లా ఉండాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, డిస్కస్ ది ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యూజ్ ఆఫ్ డీప్ ఫేక్ టెక్నాలజీ అంటున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏంది, మెజర్స్, వాట్ మెజర్స్ వుడ్ యూ ఇన్స్టిట్యూట్ టు మిటిగేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ టెక్నాలజీస్ ఆన్ ఎలక్టరల్ ప్రాసెస్ అంటున్నాడు. సో మొదటి క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మొదటి క్వశ్చన్ రాసే ముందు కొంత కాంటెక్స్ట్ ఏదో రాద్దాం. సో నేను ఈ ఆన్సర్ రాసే అప్పుడు ఏం విలువలు వాడతాను అన్న దానికోసం శ్రీధరన్ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాడుగా, తను ఇచ్చిన ఒక సందేశాన్ని రాస్తూ మొదలుపెట్టాను. ఏమన్నాడు, సైంటిఫిక్ టెంపర్మెంట్స్ నీడ్స్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ టు బి కపుల్డ్, నాట్ టు మిస్యూజ్ టెక్నాలజీ. అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నప్పటికీ హానెస్టీ, ఇంటిగ్రిటీ అవసరం. ఎందుకు? టెక్నాలజీని మిస్యూజ్ చేయకుండా ఉండడానికి అన్న ఒక సందేశాన్ని చెప్తూ మొదలుపెట్టాను. డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంది? క్వశ్చన్లోనే ఉంది కాబట్టి ఏముంది, మషీన్ లెర్నింగ్ బేస్డ్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ రీక్రియేటింగ్ ఒరిజినల్ లుకింగ్, రియల్గా కనిపించే ఫ్యాబ్రికేషన్ with voice and image processing to give desired output, though created to produce as augmentation to advancement in VFX and CGI. మనం సినిమాల్లో చూస్తున్న VFX CGI ఉంటాయి కదా, వాటికి అడ్వాన్స్మెంట్ అయినప్పటికీ అది ప్రైవసీకి కావచ్చు, అవుట్కమ్ ఆఫ్ డెమోక్రసీని కావచ్చు జెపార్డైజ్ చేయొచ్చు. ఇట్ కెన్ థ్రెటన్ అంటున్నాం. సరే, ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఏ పార్ట్ చూసినట్టయితే డిస్కస్ ది ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ ఫేక్ టెక్నాలజీ అంటున్నాం కదా. ఏమేమి ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయో చూస్తే, డాక్సింగ్ ద్వారా కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా కావచ్చు ప్రైవసీని థ్రెటన్ చేసే అవకాశం ఉంది అంటున్నాం. సో మిస్ఇన్ఫర్మేషన్ అంటే తెలుసు కదా, కార్లు పుట్టించవచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ రకరకాలుగా స్ప్రెడ్ చేయొచ్చు. దాంతోపాటు డాక్సింగ్ అంటే ఏంటి, మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ని తీక్షణంగా ఎవరో ఒకరు మనం ఫాలో అవుతూ, చూస్తూ, మన ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేస్తూ, మన విషయాలు అందరికీ తెలవాలని మనకు లేకపోయినా మన ఫొటోస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చూసే అవకాశం ఉండి దాన్ని ఆ ఫొటోస్తో ఏదన్నా డీఫేక్ చేయొచ్చా, చేసే అవకాశం ఉంది. సో డాక్సింగ్ కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, దీని ద్వారా ప్రైవసీని థ్రెటన్ చేసే అవకాశం ఉందంటున్నాం. సో చూసినట్లయితే మనం ఈ క్వశ్చన్లో మనం రాసేది నార్మల్ క్వశ్చన్ లాగానే రాస్తాం, కాకపోతే కంటెక్స్చువల్గా రాస్తాం. సో నార్మల్ క్వశ్చన్కి ఒక కేస్ స్టడీలో రాసే ఆన్సర్కి మధ్య తేడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ కంటెక్స్చువల్గా రాస్తున్నాం అంతే తప్ప ఆన్సర్ మాత్రం నార్మల్ ఆన్సర్ రాసినట్టుగానే ఉంటుంది. సరే, స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్హుడ్ యాజ్ నరేటివ్ టు ఇంపాక్ట్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 90 రిజల్టింగ్ ఇన్. సో ఫాల్స్హుడ్ స్ప్రెడ్ చేస్తే డీఫేక్ టెక్నాలజీ ద్వారా ఆర్టికల్ 19కి ఎటువంటి హననం జరుగుతుంది అని చూసుకుంటే, పారాడాక్స్ ఆఫ్ టాలరెన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నాం. ఇట్ విల్ రిజల్ట్ ఇన్ పారాడాక్స్ ఆఫ్ టాలరెన్స్. సరే, మరి పారాడాక్స్ ఆఫ్ టాలరెన్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. వి కాంట్ టాలరేట్ యాక్షన్స్ ఆఫ్ దోస్ హూ జెపార్డైజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ టాలరెన్స్ గురించి చెప్తుంది కదా. ఎవరైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొద్దు అని వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ ఏం మాట్లాడుతున్నాను అనిపిస్తుందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలా వద్దా అన్న డిబేట్ వచ్చినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొద్దు అని ఎవరన్నా తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకొని చెప్తుంటే దాన్ని పారాడాక్స్ ఆఫ్ టాలరెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఆర్టికల్ 19 ప్రకారం డీప్ ఫేక్ క్రియేట్ చేయడం, డీప్ ఫేక్ ద్వారా నాకు అనిపించినది, నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను స్ప్రెడ్ చేయొచ్చు అని ఎవరన్నా అంటే అది కుదురుతుందా? అది వాళ్ళ ఆర్టికల్ 19లో ఉన్న అధికారం అని ఇవ్వచ్చా? అందుకే పారాడాక్స్ ఆఫ్ టాలరెన్స్ అంటే టాలరెన్స్ని దెబ్బతీసే విధంగా యాక్ట్ చేస్తే, ఏదన్నా ఒక యాక్షన్ ఉంటే అటువంటి యాక్షన్ని టాలరేట్ చేయొచ్చా? మళ్ళీ ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఒక ఏ అనే యాక్టివిటీ ఉంది, బి అనే యాక్టివిటీ తప్పు అని మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏదన్నా యాక్టివిటీ ఇస్తే, ఏ అనే యాక్టివిటీ, దీన్ని టాలరేట్ చేయొచ్చా? బికాస్ వాళ్ళకు కూడా ఆర్టికల్ 19 ఉంది కదా అని అంటే, సో ఈ పారాడాక్స్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాం మనం. సరే, నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, అటెంప్ట్ టు క్రియేట్ నేరేటివ్స్. సో ఎలక్షన్స్ టైంలో నేరేటివ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, టు మలైన్ ఎ పర్టికులర్ పార్టీ అండ్ క్రియేట్ హెజిమనీ ఆఫ్ అదర్స్. సో పార్టీలు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళ అగెయిన్స్ట్గా ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ఇంకొకరి పెత్తనం క్రియేట్ చేయడం, ఇంకొకరిది పై చేయి వచ్చే రకంగా క్రియేట్ చేయడం ఉండొచ్చు కదా. సో ఇక్కడ కూడా డెమోక్రటిక్ వాల్యూని దెబ్బతీస్తున్నట్టుగా ఇక్కడ కూడా ప్రైవసీ అంటే ఆర్టికల్ 21 కదా అండి. సో మేబీ యూ కుడ్ గో విత్ ఆర్టికల్స్ ఇఫ్ ద కేస్ స్టడీ సజెస్టింగ్ అబౌట్ డెమోక్రసీ, లేదా మీ ఇంకేదన్నా మీకున్న ఐడియాస్ ఉంటే వాటిని కూడా ప్రజెంట్ చేయొచ్చు. సరే, దాంతోపాటు పార్టిసిపేటివ్ డెమోక్రసీని ఏ విధంగా దెబ్బతీస్తుంది? ప్రొటెస్టర్స్ని డిమారలైజ్ చేస్తుంది కదా. సో వాళ్ళు ఏ కాజ్ కోసం అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ కాజ్ తప్పు అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే, సో దీన్ని పొలిటికల్గా తీసుకోవద్దు, జస్ట్ వన్ ఆఫ్ ది కేస్గా చూసుకొని వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అన్నట్టుగా అనుకుంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రెజ్లర్స్ ఉన్నారా? ఇప్పుడు సాక్షి మాలిక్ రిటైర్ అయిపోతున్నాను నేను, ఐ వాంట్ కంటిన్యూ టు బి ఎ రెజ్లర్ అని అనుకుంది కదా. సో వినేష్ పోగత్ కావచ్చు, సాక్షి మాలిక్ కావచ్చు, వీళ్ళు పార్లమెంట్ ఇనాగ్రేషన్ చేసేప్పుడు ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళని డీటైన్ చేస్తూ ఒక బస్సులో పోలీసులు తీసుకెళ్ళారు. అప్పుడు నవ్వుతూ ఒక సెల్ఫీ దిగినట్టుగా ఒక ఫేక్ స్మైల్తో ఉన్న ఫోటో అనేది సర్క్యులేట్ అయింది. సో అటువంటి ఎగ్జాంపుల్ ఇస్తూ వాళ్ళకున్న ప్రొటెస్ట్ చేసే అధికారాన్ని డిమోరలైజ్ చేసే విధంగా చేస్తే అది పార్టిసిపేటివ్ డెమోక్రసీ యొక్క స్కోప్ని తగ్గిస్తుంది అనే ఎగ్జాంపుల్తో రాస్తున్నాను. సరే, మరి ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? ల్యాక్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఫ్లాడ్ అన్నప్పుడు మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇండెమ్నిటీ ఎవరిది అని అనుకుంటే, ఆ ల్యాక్ ఆఫ్ ఇండెమ్నిటీ కూడా ఒక అకౌంటబిలిటీ లేని పరిస్థితిని క్రియేట్ చేస్తుంది కదా. ఎందుకు అంటే క్రియేటర్ ఎవరు అన్నది తెలియకుండా ఫార్వర్డ్స్ అవుతుంటే, సో క్రియేటర్ ఎవరు, క్రియేషన్ ఎవరు అన్న యాంగిల్లో చూస్తే క్రియేషన్ని పనిష్ చేయాలా, క్రియేషన్ని బ్యాన్ చేయాలా, లేకపోతే క్రియేటర్ని ఏమన్నా చేయాలా అన్న వాటి మధ్య ఉన్న తేడాని మీరు గమనిస్తే, సో ఆ డిఫరెన్సెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెమ్నిటీ ప్రాబ్లం ఏంటో మీకు అర్థమవుతుంది. సరే, ఇంకా లాస్ట్గా చూస్తే విత్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు వాట్సాప్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది కదా. అక్కడ ఏం క్రియేట్ చేస్తుంది? పారాడాక్స్ ఆఫ్ ప్రైవసీ క్రియేట్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవసీ ఆఫ్ సమ్ అంటే ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో, జనరల్గా వాళ్ళు నిందితులు అంటే ఓన్లీ అక్యూజ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసి మలైన్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నప్పుడు, సో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయొద్దు అని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేస్తూ యాక్చువల్ ఎవరి ప్రైవసీ అయితే ఇంపాక్ట్ అవుతుందో, వాళ్ళ ప్రైవసీ రైట్ని ఇంకొకరి ప్రైవసీ రైట్తో ట్రేడ్ ఆఫ్ చేసినట్టుగా ఉంటుంది. అందుకు మీరు ఆ డిఫరెన్సెస్ని చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఒక పారాడాక్స్ క్రియేట్ అవుతుంది, టాలరెన్స్ ఒక పారాడాక్స్ క్రియేట్ అవుతుంది, అండ్ పారాడాక్స్ ఆఫ్ ప్రైవసీ కూడా జరుగుతుంది. ఆర్టికల్ 1921 దగ్గర ఒక పారాడాక్స్ క్రియేట్ అవుతుంది. ఇదొక సవాలుగా, ఇదొక డైలమాగా క్రియేట్ అవుతుంది. మరి ఫ్యూచర్లో రెగ్యులేషన్స్ వస్తాయా, కోర్ట్ జడ్జ్మెంట్స్ వస్తాయా, బేస్డ్ ఆన్ దట్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఎట్లా రెగ్యులేట్ చేస్తారో చూడాల్సి ఉంటుంది. సో దీంతో మొదటి పార్ట్, ఏ పార్ట్ కంప్లీట్ అయింది. బి పార్ట్లో ఏం రాయాలో చూద్దాం. సో మెజర్స్ టు బి టేకెన్ టు కర్బ్ టెక్నాలజీస్
ఇంపాక్టింగ్ ఎలక్ట్రల్ ప్రాసెస్ అన్న దాంతో సింపుల్ హెడ్డింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు. విత్ అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా రీచ్ అండ్ ప్రీచ్ నీడ్ టు బి రెగ్యులేటెడ్ అంటున్నాం. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రీచ్ కావచ్చు, రీచ్ కావచ్చు, రెండు విస్తారం పెరిగింది, విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు వీటిని రెగ్యులేట్ చేయడానికి మనం చూసినట్లయితే పైన ఉన్న పాయింట్స్ని ఏవైతే ప్రాబ్లమ్స్ అని చెప్తున్నామో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా మనం మెజర్స్ ఇస్తున్నాం. సో మనం జస్ట్ తప్పులు వెతికే వాళ్ళని అన్నట్టుగా కాకుండా దాంతోపాటు వాట్ కుడ్ వి డూ, వాట్ ప్రాసెస్ కుడ్ బి రిపీటెడ్, వాట్ ప్రాసెస్ కుడ్ న్యూలీ బీ ఇనిషియేటెడ్ అన్నట్టుగా సొల్యూషన్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే సోషల్ మీడియా ద్వారా రీచ్ ప్రీచ్ పెరిగింది అన్నప్పుడు ట్రేసింగ్ ఆఫ్ క్రియేటర్ అండ్ లిమిటింగ్ బ్లైండ్ ఫార్వర్డ్స్ అంటున్నాం. సో ఈ రెండింటిని లిమిట్ చేయాలి అంటున్నాం. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏందో పైన మాట్లాడుకున్నాం కదా, రెండు పారాడాక్స్లు క్రియేట్ అవుతుంది అన్నాం. ఒకటి పారాడాక్స్ ఆఫ్ టాలరెన్స్ కావచ్చు, పారాడాక్స్ ఆఫ్ ప్రైవసీ కావచ్చు. వాటిని రెగ్యులేట్ చేయడానికి అసలు క్రియేటర్ని ట్రేస్ చేసే మెకానిజం కావచ్చు, బ్లైండ్ ఫార్వర్డ్స్ని ఆపడానికి ఏమన్నా మెజర్స్ ఉన్నాయా? ఇప్పుడు తెలియని వాళ్ళు నమ్మి, అది నిజమని నమ్మి జస్ట్ ఫార్వర్డ్ చేస్తే, అసలు దాన్ని క్రాస్ చెక్కే చేయకుండా ఫార్వర్డ్ చేస్తుంటే అది నిజమా అబద్ధమా అని చెప్పేసి, అప్పుడు ఆ బ్లైండ్ ఫార్వర్డ్స్ని లిమిట్ చేయడానికి ఏం కావాలి అని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళని పనిష్ చేయడం ఏంటో కానీ ముందు ట్రేస్ చేయడానికి అటువంటి ఫార్వర్డ్స్ జరుగుతున్నాయనడానికి మనకి ఎలక్షన్ టైంలో ఈ స్వీప్ కావచ్చు, విజిల్ కావచ్చు ఉంటాయని అనుకుంటున్నాను. మీకు అవగాహన ఉందనుకుంటున్నాను. ఈ విజిల్లో సిటిజన్ విజిలెంట్గా ఉండడానికి, సిటిజన్ కావచ్చు, ఓటర్ కావచ్చు, ఓటర్ కావచ్చు, విజిలెంట్గా ఉండడానికి అధికారుల తరఫు నుంచి ఒక ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్గా చూస్తే స్వీప్ కావచ్చు. ఈ రెండు మీరు చూసినట్లయితే మీకు ఒక మెజర్గా తీసుకోవచ్చు. క్రియేటర్ని ట్రేస్ చేయడానికి కావచ్చు, బ్లైండ్ ఫార్వర్డ్స్ని తగ్గించడం కావచ్చు. ఈ రెండింటిని మీరు ఒక మెజర్గా తీసుకోవచ్చు. దీంతోపాటు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది కదా ఇండియాకి. సో వీళ్ళ ఆధ్వర్యంలో లేదా వీళ్ళ కొలాబరేషన్తో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్, అంటే ఒక వార్ రూమ్ లాగా క్రియేట్ చేసి సైబర్ సెక్యూరిటీ పర్సనల్ లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వెంటనే రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు రీసెంట్గా కంక్లూడ్ అయిన ఎలక్షన్స్లో కూడా చాలా దగ్గర చూస్తే మనకు ఇష్యూస్ని రిపోర్ట్ చేసి ఫేక్ న్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, డీఫేక్ టెక్నాలజీ వాడి స్ప్రెడ్ అవుతున్న న్యూస్ కావచ్చు, ఏవైతే మీకు ఇన్ఫ్లుయెన్స్ లాస్ట్ మినిట్ ఓటర్స్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందో అవి రిపోర్ట్ అయ్యి వాటి మీద యాక్షన్ తీసుకునే లోపే వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే, అవి రిపోర్ట్ అయ్యే లోపే మనకు ఎలక్షన్స్ అయిపోతున్నాయి, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, తర్వాత ఇంకా ఏం ప్రయోజనం అన్నట్టుగా అయిపోతుంది. సో ఎలక్షన్ అఫెన్సెస్ని తొందరగా రిపోర్ట్ చేయాలి, త్వరగా మీకు దాని మీద యాక్షన్ జరగాలి అంటే ఇమ్మీడియట్ డిటెక్షన్ కోసం మీకు స్పెషల్ మానిటరింగ్ సెల్ కావాలి అనేది ఒక మెజర్గా చెప్తున్నాం. దీంతోపాటు వీళ్ళందరూ ఆర్బిట్రరీగా తలకు తోచినట్టుగా యాక్ట్ చేయకుండా ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కావాలంటున్నాం విత్ స్టెల్త్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ లా ఇన్ ప్లేస్. డేటా ప్రొటెక్షన్ లా ఇండియాలో లేకపోవడం వల్ల ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఫస్ట్ డీప్ ఫేక్ చేయడానికి సమ్ బేస్ కావాలి, ఆ బేస్ని యూజ్ చేసుకొని ఫేక్ చేస్తున్నాం అంటున్నాం. సో ఆ బేస్ ఈజ్ ఆల్సో వైలేటింగ్ సమ్మన్ ఎల్స్ ప్రైవసీ. సో ఆ ప్రైవసీ బ్రీచెస్ జరగకుండా డేటా ప్రొటెక్షన్ లా ద్వారా ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయగలిగితే మనకు మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్లో మనం డేటాని సేకరించడం కావచ్చు, ఒక డేటా ఫిడ్యూషరీ ఎవరైతే ఉంటారో ఆ డేటా ఫిడ్యూషరీని రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది అంట. సో మ్యాండేటింగ్ మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ లిమిట్స్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది చూసినట్లయితే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, చూపించే సజెషన్స్ కావచ్చు, ఫీడ్ కావచ్చు,
హౌ ఈస్ ఏ వ్యూవర్ ఆడియన్స్ని ఎట్లా ఫీడ్ చేస్తున్నారు, ఏ కంటెంట్ని ఫీడ్ చేస్తున్నారు అంటే టార్గెటెడ్ డెలివరీ ఉంది. సో నా ప్రిఫరెన్సెస్ని బట్టి నేను ఏ రకమైన వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నానో అనే దాన్ని బట్టి నాకు అటువంటి వీడియోసే సజెషన్ వస్తున్నాయి, లేదా అటువంటి పోస్టే నాకు చదవడానికి నాకు టార్గెట్ చేయబడుతుంది అటువంటి న్యూసే అన్నప్పుడు నాకు అదర్ యాంగిల్ వేరే వాళ్ళ వాదన అర్థం కాకుండా ఒక రకమైన వాదనే నేను వింటూ వస్తుంటే నాకు వచ్చే ప్రాబ్లం ఏంటి, నేను వన్ సైడెడ్ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ టార్గెటెడ్ డెలివరీని తగ్గించాలి అంటే మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ ఉండాలి అన్న యాంగిల్లో డీప్ ఫేక్ డీప్ ఫేక్కి కావాల్సిన బేస్ వీడియో కావచ్చు, చేసిన తర్వాత వీడియో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్నదాన్ని రెగ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశం మీకు కనిపిస్తే సో అటువంటి రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. దీంతోపాటు యాంటీ కాన్స్పిరసీ సెల్ అండ్ ట్రూత్ ఫైండింగ్ యాక్టివిటీ, వీటి గురించి సుప్రీంకోర్టు మాట్లాడిందండి. ఇటువంటిదే ఒక ఎలక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నదాన్ని సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేసినప్పుడు ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు కామెంట్లో చెప్పొచ్చు ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్ అంటే ఏంటో, ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వచ్చు. సో ఆ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్ ప్రొయాక్టివ్గా ఉంటూ వాళ్ళ కొలాబరేషన్తో గవర్నమెంట్ అనేది యాంటీ కాన్స్పిరసీ సెల్ కావచ్చు, ట్రూత్ ఫైండింగ్ యాక్టివిటీ కావచ్చు ప్రొయాక్టివ్గా చేయాలని సుప్రీంకోర్టు సూచించింది ఒక కేసులో. సో ఇటువంటి మెజర్స్ చెప్తూ కన్క్లూషన్ వైపు పోతే, కన్క్లూషన్ని కూడా ఏ రకంగా అయితే ఒక శ్రీధర్ని ఇచ్చిన సందేశంతో స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను చెప్తుంది యాక్చువల్గా నందన్ నీలకేని చెప్పిన స్టేట్మెంట్ అండి. బట్ స్టిల్ ఆ ఫ్లోలో అప్పుడు ల్యాక్ ఆఫ్ టైం ద్వారా ఆ సినారియోలో నేను పర్సన్ని మెన్షన్ చేసే సిచ్యువేషన్లో లేను. సో ఏం చెప్తున్నాడో ఆ స్టేట్మెంట్ని కన్క్లూషన్లో చూసినట్లయితే, ఫర్ ఎవ్రీ వెనమ్ యాంటీ వెనమ్ లైస్ ఇన్ ద సేమ్ పాయిజన్. ఇప్పుడు పాము కాటుకి మనం ఏదైనా ఒక వ్యాక్సినో లేదా ఒక మందో ఇవ్వాలి అనుకుంటే యాంటీ వెనమ్ ఎక్కడ దొరుకుతుంది, ఆ పాము విషయంలోనే దొరుకుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడానికి కూడా మనకు టెస్ట్ వైరస్ కావాలి కదా. సో సేమ్ వేరియంట్ వైరస్ ఉంటేనే మనకు దానికి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంది. సో వెనమ్కి యాంటీ వెనమ్ కావచ్చు, విచ్ ఇస్ క్యూరేటివ్గా యాంటీ వెనమ్ కావచ్చు, ప్రివెంటివ్గా వ్యాక్సిన్స్ కావచ్చు. రెండిటికి మన దగ్గర ఉన్న ఆ ఎయిల్మెంట్కి, ఆ రోగంకి కారణమయ్యే జీవి ఏదైతే ఉందో దాంట్లోనే దొరుకుతుంది మనకు. సేమ్ ఈజ్ ద సినారియో టు కర్బ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెక్నాలజీ. సో యూసేజ్ ఆఫ్ యాంటీ డీప్ ఫేక్ ఐడెంటిఫైయర్స్. సో డీప్ ఫేక్ని ఐడెంటిఫై చేయడానికి సేమ్ టెక్నాలజీ, ఇప్పుడు మషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో, సో మషిన్ లెర్నింగ్ బేస్డ్గా డీప్ ఫేక్ టెక్నాలజీని తయారు చేయాలనుకుంటే, సో అటువంటి డీప్ ఫేక్ వీడియోస్ని ఐడెంటిఫై చేయడానికి యాంటీ డీప్ ఫేక్ టెక్నాలజీ, యాంటీ డీప్ ఫేక్ ఐడెంటిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో, ఫిల్టర్స్ కావచ్చు, ఐడెంటిఫైయర్స్ కావచ్చు, అవి కూడా సేమ్ ప్రాసెస్ ఆఫ్ మషిన్ లెర్నింగ్తోనే తయారు చేయవచ్చు. వాటిని వాడుకుంటూ డీప్ ఫేక్ వీడియోస్ని ఫ్లాగ్ చేయాలంటున్నాం. ఫ్లాగ్ చేయాలి అంటే రిపోర్ట్ చేయడం కావచ్చు, ట్యాగ్ చేయడం కావచ్చు, చేస్తే వాటి ఇంపాక్ట్ని తగ్గించవచ్చు అని చెప్తూ కన్క్లూడ్ చేస్తున్నాం. సో మనకు ఈరోజు 20 మార్కర్ వీడియోని చేస్తున్నప్పుడు మీకు లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఆఖరి దాకా చూస్తారనుకుంటున్నాను, సో దట్ మీకు కంటిన్యూటీ అర్థమవుతుంది. సో ఆ కేస్ స్టడీని అప్రోచ్ చేసే విధానం ఏముంటుందో, కంటెక్స్చువల్గా ఎట్లా రాయాలో తెలుస్తుంది అనుకుంటున్నాను. దాంతోపాటు మీకు డీప్ ఫేక్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఎగ్జాక్ట్గా మీకు ఏమన్నా క్వెరీస్ ఉంటే కామెంట్ చేయొచ్చు. డీప్ ఫేక్ మీద మీకు ఏమన్నా క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలో అన్నట్టుగా ఉన్నా, యువర్ మోస్ట్ వెల్కమ్. సో ఈరోజు వీడియోలో ఇంతే. బిఫోర్ అప్రోచింగ్ విత్ అనదర్ క్వశ్చన్, I call it. So ఈరోజు ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో సమ్ అదర్ డే
విత్ అనదర్ క్వశ్చన్ మీ ముందుకు వస్తాను. బై.